నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. రెండింతలుగా మీకు మేలు చేసేదను, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. చెదిరిన ఇశ్రాయేలీయుల భవిష్యత్తు అయోమయం కాదు. వారు పొందిన బాధలను బట్టి వారికి తిరిగి రెండింతల దీవెనలతో పూర్వ క్షేమ స్థితిని కలిగిస్తాను అని ఈ వచనం ద్వారా మాట ఇస్తున్నాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14-17 వచనాలలో వారు చేసిన పాపమును బట్టి దేవునికి దూరంగా ఉన్న ప్రజలు తీర్పు లోయలో గుంపులు గుంపులుగా ఉన్నారు. వారు దేవుని వెంబడించుటకు నిర్ణయించుకున్నారు. అవిశ్వాస లోకం మీద యెహోవా తీర్పును వెలువరిస్తున్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి వారిని వారి పాపాల నుండి విమోచించి వారిని తిరిగి రక్షించి వారికి మేలు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-7 వచనాలలో దేవుని చేత అభిషేకించబడి యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. చెరలో బంధించబడి దీనుల వలె విమోచన కొరకు ఎదురు చూస్తూ దేవుని యందు నమ్మిక ఇంచు వారిని విడిపించి వారిని మేలులతో ఆశీర్వదించుటకు ఆయన మరలా రానేయున్నాడు. పాడైన స్థలములను మరలా కట్టుదురు అనగా క్రీస్తు రాకడ సమయంలో ఇశ్రాయేలు రెండింతల మేలు చేత నింపబడి తిరిగి కట్టబడుతుంది. వారు ఘనంగా దేవుని ఆరాధిస్తారు. నలిగిపోయిన వారి హృదయాలను తిరిగి కట్టి వారికి విడుదలని ఇచ్చి వారిని స్వతంత్రులుగా చేసి వారిని ఆయన పరిచర్యలో ఉన్న పని నిమిత్తం వాడుకుంటారు. పాడైన మన జీవితాలలో మనం దేవుని యందు నిరీక్షణ గలవారమై ఉంటే ఆయన తిరిగి మనలను ఆయన కోటలోనికి సమకూర్చి మనలను బాగు చేసి రెండింతల మేలు చేత నింపి ఆశీర్వదిస్తాడు. ఆమెన్.